మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీకి అయితే కొన్ని తలకాయ నొప్పులు అయితే వచ్చాయి. అంటే తలకాయ నొప్పులు అంటే పెద్దవేం కాదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కి డిఫెన్స్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. కాంగ్రెస్ కి ఇలాంటివి దొరకాలి అంతే. కాంగ్రెస్ నిజానికి చేసినవే ఇలాంటివి. కానీ ఇప్పుడేమొచ్చేసి వాదిస్తుంది. పక్కన పెడితే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే విమర్శల పాలైతే అవుతున్నాయి. బీజేపీ పార్టీకి కూడా ఇప్పుడు ఆ శాఖలు తగిలాయి. ఏంటంటే ఈ కల్నల్ సోఫియా ఖురేషి ఉన్నారు కదా, ఆమె గురించి ఉగ్రవాదులు మన పహల్గామి దాడి చేశారు. ఉగ్రవాదులు వచ్చి 26 మందిని చంపేశారు. ఆ ఉగ్రవాదులకి తగిన బుద్ధి చెప్పడానికి మన మోదీ గారు ఆ ఉగ్రవాదుల మతానికి చెందినటువంటి ఒక సోదరి ఖురేషిని పంపించి, విమానం ద్వారా పంపించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు అనేది ఆయన సారాంశం. అంటే ఉగ్రవాదుల మతానికి చెందినటువంటి వ్యక్తి అని ఖురేషి గారిని అనడంతో ఆవిడేమనలేదు. కానీ చాలా మంది మహిళలు, అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై సీరియస్ అయింది. ఆయనకైతే చేవట్లు పెట్టింది. అలాగే కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఆయన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ఈయనపై వేటు వేయాలని ప్రధానమంత్రికి లేఖలు కూడా రాసింది. అయితే ఆయన వెంటనే తేరుకున్నారు. ఆయన చేసినటువంటి తప్పుని గ్రహించి నేను ఉగ్రవాదులు చేసినటువంటి పనికి కలత చెంది అలా మాట్లాడాను తప్ప ఆవిడని ఉద్దేశించి ఆవిడని కించపరచాలని అయితే కాదు. ఆవిడ ధైర్య సాహసాల గురించే చెప్పాను. కాకపోతే ఉగ్రవాదుల మతానికి చెందిన ఆవిడే అని అనడం వల్ల నాదే తప్పు. కాబట్టి నన్ను దయచేసి క్షమించండి. ఆవిడైతే ధైర్య సాహసాలు చేసినటువంటి ఒక గొప్ప మానవతా మూర్తి. ఆవిడ నిజంగా నాకు స్ఫూర్తి అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధు ఆపరేషన్ జరిగిన తర్వాత రోజు ఇటువైపు ఏమొచ్చేసి కల్నల్ సోఫియా ఖురేషి, మధ్యలోనేమొచ్చేసి ఈ మిశ్రీ గారు, తర్వాత ఇటువైపు ఏమొచ్చేసి మన వ్యోమికా సింగ్, అంటే ఇటు సిక్ మతానికి చెందినటువంటి వారు, అలాగే కాశ్మీర్ పండిత్ మిశ్రీ గారు, ఇటువైపు ఏమొచ్చేసి ముస్లింకి చెందినటువంటి ఖురేషి గారు. అంటే మతాలకు అతీతంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వం, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి గట్టి దెబ్బనిచ్చాయి. అందుకే ఆ రోజు ఆ విధంగా అయితే ఏర్పాటు చేశారు. అంటే భారతదేశం అనేదే ఒక ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అసలైనటువంటి లౌకికవాద దేశం, ప్రజాస్వామ్యానికి నిర్వచనం, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనమైతే నిలుస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మతాధారితంగా మనపై దాడులు చేస్తుంటే, ఉగ్రవాదం నిలుపుతుంటే, మనం మాత్రం మతాలకు అతీతంగా యుద్ధం చేసినటువంటి చరిత్ర మనకుంది. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాం.